అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు ఈ వీడియోలో హౌ టు బికమ్ జీనియస్, మీరు జీనియస్ లాగా తయారు కావాలన్నట్టయితే ఒక 20 పాయింట్ ఫార్ములా లాగా పెడుతున్నాం మీకు. అంటే 20 పాయింట్ల మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు చేసినట్టయితే అప్పుడు మీరు జీనియస్ లాగా తయారు కావచ్చు. అది అందులో ఫస్ట్ పాయింట్ ఆటో సజెషన్, స్వీయ సూచన. మీ మనస్సు మీకు చెబుతుంది తప్ప కాదా అని. చెప్పిన దాన్ని సజెషన్ తీసుకోండి. ఎవరో చెప్పిన సజెషన్ కాదు, మీ మనసు ఏం చెబుతుందో అది చేయండి. తర్వాత రెండవ సూచన ఏంటంటే క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే ఏంది? సృజనాత్మకత. క్రియేటివ్గా ఉండాలి. అందరు చేసినట్టు మనం చేయటం కాదు, అందరు కాపీ కొట్టేట్టు మనం కాపీ కొట్టడం కాదు. మనం రాసే దాంట్లో డిఫరెంట్గా ఉండాలి. మ్యాటర్ కంటెంట్ డిఫరెంట్గా ఉండాలి. ఫిగర్స్ ఫిగర్స్ డిఫరెంట్గా ఉండాలి. ఒరిజినాలిటీ ఉండాలి. ఎప్పుడు కూడా క్రియేటివ్గా ఉండాలి. మీరు దాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పుడు క్రియేటివ్ అంటే ఏంది? స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ అన్నాం అనుకోండి. స్ట్రెస్ ని గ్రాఫ్ లో గీయాలి, స్ట్రైన్ ని గ్రాఫ్ లో గీయాలి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందా, గ్రాఫ్ గీయండి. గీసిన తర్వాత స్ట్రైట్ లైన్ లాగా వచ్చిందా, రాలేదా, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుందా, ఇట్లా వచ్చిందే, ఇట్లా రైజ్ అయిందా, రెండు పెరుగుతున్నాయా, రెండు తగ్గుతున్నాయా, లేదు ఒకటి పెరగడం ఒకటి తగ్గడం అట్లా జరుగుతుంది. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ గీసి మీ అంతటా మీరే తెలుసుకోండి. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రైన్. దాన్ని ఒక ఆయన ఆల్రెడీ కనుక్కున్నాడు. నువ్వు కనుక్కున్నట్టు ఫీలింగ్ కావాలి. నువ్వు గ్రాఫ్ గీసుకొని ప్రూవ్ చేసి నీ అంతటి నువ్వే క్రియేటివ్ గా ఎస్ కరెక్ట్, ఎస్ ఫైండ్ అవుట్ కరెక్ట్ పాయింట్ అని చెప్పి తెలుసుకోవాలి. అట్లా క్రియేటివ్ గా ఉండాలి. ప్రతి దాంట్లో నీదంటూ ఒక ముద్ర ఉండాలి. ఎక్కడైనా మాట్లాడే బ్యూటిఫుల్ గా మాట్లాడాలి. ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా మాట్లాడేటట్టు ఉండాలి. క్రియేటివ్ అంటే స్పాంటేనియస్ గా నీకు రిప్లై రావాలి, స్పాంటేనియస్ గా రావాలి టాకింగ్. అట్లా ఉండాలి. అంతేగాని డల్ గా ఏదైనా పుస్తకం చూసి చదవటమా, పేపర్ చూసి చదవటమా అట్లా కాదు ఉండాల్సింది. క్రియేటివ్ అంటే ఎట్లా ఉండాలి? స్పాంటేనియస్, అక్కడికక్కడే అప్పటికప్పుడే నువ్వు దాన్ని సీన్ క్రియేట్ చేసుకోవాలి. అది. తర్వాత కరేజ్. కరేజ్ అంటే నీకు ధైర్యం ఉండాలి. ముందు ఏది చేయాలన్నా నేను చేయగలను, 100% సాధించగలను అనే ధైర్యం అనేది ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి నీకు. అందుకే మనకు ఒక శ్లోకం చెబుతారు, ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోహి తిష్టతి అన్నారు. అంటే ఈ ధైర్యం అనేది అందులో షడ్గుణాల్లో ఒక గుణం అన్నమాట. అది నీ దగ్గర ఉంటే అందరి దేవతలు నీ దగ్గరే ఉంటారు. ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా నీలో ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు. ఈ ధైర్యం అనేది లేదనుకో పిరికివాడి మాదిరిగా తయారు. పిల్లవాడికి మీరు తల్లిదండ్రులు ఏం చేయాలి? సైకిల్ తొక్కుతానంటే కొనియండి, తొక్కమానండి, ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. బండ్లు కొనివ్వకండి, రూల్స్ చెప్పండి, కరెక్ట్ గా పోయేటట్టు చూడండి. మీ అబ్బాయి ప్రాణాలు మీ అబ్బాయి కాపాడుకునేటట్టు చూడండి. సెల్ఫ్ డిఫెన్స్ ఇవ్వండి, స్లోగా పోవటం నేర్పండి. స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం అలవాటు చేయకూడదు. ముందు సైకిల్ కొనిచ్చి వాడికి కావాల్సింది నేర్పండి. అట్లనే ఏదైనా ఒక టాపిక్ మీద వాడిని నేను ఇచ్చేస్తానంటే చేయనియండి. క్రికెట్ ఆడతానని ఆడనియండి. ఏంటైనా సాధించవచ్చు. నువ్వు డబ్బులు సంపాదించడం ఏం పెద్ద ఇదే విషయం ఏం కాదు. చదివితేనే సంపాదించాలనుకోవడం ఫూలిష్నెస్. చదవని వాళ్ళు ఇప్పుడు క్రికెట్ ఆడిన వాళ్ళంతా ఏం బాగా సంపాదించుకోవటం కోట్లు కోట్లు ఇస్తున్నారు వాళ్ళకి. ఈ సినిమా స్టార్స్ అంతా ఎవరు? అందరూ చదువు తక్కువ వాళ్ళే. జాగ్రత్త గమనించినట్టయితే అబ్బాయికి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది, ధైర్యంగా ఏ ఫీల్డ్ చేస్తానంటున్నాడు వాడిది, అది గమనించాలి. యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్ వాడికి ధైర్యంగా అదేంటో చేయాలనుకుంటున్నాడు, మనకు తెలియని కూడా వాడు చేయాలనుకుంటే ఎంకరేజ్ దెమ్. కరేజ్, వాడిని జాగ్రత్తగా నువ్వు దగ్గరుండి ధైర్యంగా వాడికి కొంచెం హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వండి. ఇంకా కొన్ని పాయింట్లు చూద్దాం. ఇక ఈ హౌ టు బికమ్ జీనియస్ లో 4వది కమిట్మెంట్. బాధ్యతగా ఉండాలి. ఎక్కడన్నా చెయ్యి, ఏ పనన్నా చెయ్యి. చదువుకుంటే చదువుకుని దాని మీద బాధ్యతగా ఉండాలి. ఉద్యోగం చేస్తుంటే దాని మీద బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది నేను చూస్తున్నా, కొంతమంది మా స్టూడెంట్స్ నా దగ్గర చదువుకున్న వాళ్ళు
కొంతమంది మంచి కమిటెడ్‌గా చేస్తున్నారు వర్క్. జీతం ఎంతన్నా ఇయ్యని. కమిటెడ్‌గా చేసేవాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్‌కెళ్తున్నారు. అట్లా కాకుండా వీళ్ళేమంటారు వాడిచ్చే జీతానికి జాలులే. ఈ ఫీలింగ్‌తో ఉన్నాడు ఎప్పుడు అడుక్కెళ్తాడు పైకెళ్ళడు. గుర్తుపెట్టుకోండి. ఎట్లుండాలి? కమిట్మెంట్. బాధ్యతగా చెయ్యాలది. నీదనుకోని చెయ్యాలి నువ్వు. అప్పుడు నీకు ఆ కంపెనీలోని హైయెస్ట్ పొజిషన్‌కెళ్ళగలవు. నీకు కమిట్మెంట్ లేకపోతే, నీకు బాధ్యత లేకపోతే నువ్వు ఇంకా అడుక్కి నెట్టబడతావు. కింది పొజిషన్‌కెళ్తావు. ప్రమోషన్ కాదు డీమోషన్ వస్తుంది నీకు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఈ కమిటెడ్‌గా వర్క్ చేయడం అలవాటు చేసుకోవాలి మనం. తర్వాత డిజైర్ ఐదోది. ఐదో సూత్రం ఏంది? డిజైర్ అంటే ఏంది? కోరిక. ప్రతి మనిషికి ఉంటది. కలెక్టర్ అవుదామని ఉంటది. అవుతాడా? అందరూ అవుతారా? కారు. కొంతమందే అవుతారు. లేదు ఇంకొకడికి ఏదైనా పైలట్ అవుదాం అనుకుంటాడు. వాడి కోరిక ఏదుందో దానికి బిగినింగ్ నుంచి చిన్నప్పటి నుంచి దానికి పైలట్ అయ్యేదానికి తగ్గ కోచింగ్‌లు గాని, స్టడీ గాని వరుసగా చదువుతూ ఎళ్ళాలి. కలెక్టర్ కావాలనుకున్నాం. కలెక్టర్ కావాలనుకుంటే ఏం చేయాలి? ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద డే 1 ఆఫ్ క్లాస్ 1 యూ హావ్ టు కమిట్ యువర్‌సెల్ఫ్ టు సాల్వ్ యువర్ డిజైర్, టు రీచ్ యువర్ డిజైర్. అందువల్ల మనం కోరిక పెట్టుకునేటప్పుడు మనం రీచ్ అయ్యేదే కాదా అనేది ఒక్కసారి క్వెషన్ ఏసుకోండి. మీ కేపబిలిటీకి అది మీ డిజైర్ కరెక్టా కాదా తెలుసుకోండి. లేకపోతే మార్చుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ వన్. మీ డిజైర్ ఒకటే ఫిక్స్డ్ కాదు. దేర్ ఆర్ హంటీ నెంబర్ ఆఫ్ డిజైర్స్ యూ హ్యావ్. మంచి భార్య రావాలని ఉంటది. మంచి పిల్లలు కలగాలని ఉంటది. అన్నీ జరుగుతాయి అందరికీ. ప్రతి ఒక్కడికి ఏదో ఒక మైనస్ ఉంటుంది. అందువల్ల డిజైర్ సాధించుకునే దానికి ప్రయత్నం చేయాలి మనం. మానవ ప్రయత్నం మనం చేయాలి. సాధించొచ్చు, సాధించకపోవచ్చు. సాధించినా సంతోషంగా ఉండాలి, సాధించకపోయినా సంతోషంగా ఉండాలి. అది నేర్చుకోవాల్సింది. సాధించకపోతే డీలా పడిపోవటం, నీరసపడిపోవటం, ఏం పని చేయకుండా ఉండటం, పిచ్చోళ్ళలాగా తయారు కావటం, గడ్డాలు పెంచుకోవటం ఇట్లా ఉండకూడదు. కోరిక ఉండాలి. కోరికను సాధించుకునేటట్టుగా మనం ప్రణాళిక రచించాలి. దానికి మీ పేరెంట్స్, టీచర్స్‌ని సజెషన్స్ తీసుకోండి. ఎట్లా చేస్తే దీన్ని నేను అది అవుతాను. అడగండి. వేర్ ఈస్ ద కోచింగ్ సెంటర్స్ ఫర్ దట్? ఎక్కడ మంచి కోచింగ్ ఇస్తారు? దానికి కావాల్సింది మీరు ఏ డిజైర్ ఉన్నా తీర్చుకోవాలి. నేనొకటే చెబుతుంటా వాస్తుకి పోయేటప్పుడు మీకు ఏ కోరిక ఉందో అది నాకు చెప్పండి. దాని ప్రకారం నేను సెట్ చేసిస్తా ఇంటిని. అంతేగాని నా కోరిక ప్రకారం నేను కట్టించి ఇయడం కాదు. యూ హావ్ టు బి హ్యాపీ ఇన్ ద హౌస్. వాస్తు ప్రకారం మనం మీ డిజైర్‌ని సాటిస్ఫై చేస్తే యూ విల్ బి హ్యాపీ ఇన్ దట్ హౌస్. అది. అంతేగాని నా డిజైర్ ప్రకారం నేను కట్టి నాకిష్టం వచ్చినట్టు నేను కట్టుకునేది కాదు. వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు కట్టుకోవాలి. ఇప్పుడు రెడీమేడ్ చొక్కా ఉంది. కుట్టించుకునే చొక్కా ఉంది. తేడా ఉంటది. ఏంటి? రెడీమేడ్ చొక్కా వాడి సైజుకి నువ్వు ఉండాలి. కుట్టించుకునే చొక్కా నీ సైజుకి వాడు కుడతాడు. అది తేడా. అందువల్ల నీ డిజైర్ ఏదుందో దాన్ని కోరికని సాధించేదానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేస్తే మిగతా గాడ్ కూడా హెల్ప్ చేస్తాడు. పక్కన వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ వర్క్. అది. నీ కోరిక సమంజసమైందైతే గాడ్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తారు. నీ కోరిక అసమంజసం అయితేనే ఎవ్వరు హెల్ప్ చేయరు. నువ్వు మధ్యలోనే ఉంటావు. నువ్వు అసమ్మతిలాగా ఉంటావు. చివరికి మెంటల్లీ రిటార్డెడ్ లాగా తయారవుతావు. అది. అది కాకుండా ఉండాలంటే పేరెంట్స్ హ్యాస్ టు గివ్ సజెషన్స్ టు ది చిల్డ్రన్ టు గ్రో అండ్ టు సాల్వ్ దేర్ డిజైర్ అండ్ బీ హ్యాపీ. ఇక 6వ సూత్రం ఏంటంటే ఫెయిత్. ప్రతి మనిషికి నమ్మకం ఉండాలి ఫస్ట్. నమ్మకం లేకపోతే ఏది సాధించలేవు. దేర్ ఆర్ హంటీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ అన్సాల్వబుల్. కానీ నమ్మకంతో నడుస్తాం. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఇట్ ఈస్ ఎ బిలీఫ్. ఇట్ ఈస్ ఎ ఫెయిత్. నమ్మాలి దాన్ని. మీకు తెలియకుండానే మీలో ఎన్నో రకాల శక్తులున్నాయి. ఎన్నో రకాల ఎనర్జీలున్నాయి. అష్టశక్తులున్నాయి. అష్టలక్ష్ములంతా కూడా మీకు 8 రకాల ఎనర్జీలు ఇస్తున్నారు. సంతానం కావాలంటే సంతాన శక్తి. ఆ ఎనర్జీ నుంచి నీకు సంతానం పుట్టించుకుంటున్నావు. చదువుకోవాలంటే చదువుకుంటున్నావు. ధైర్యంగా ఉండాలంటే ధైర్యంగా ఉండగలుగుతున్నావు. ఏదైనా ఎగ్జామ్ కావాలంటే సక్సెస్ అవుతున్నావు. వీటన్ని కారణం ఏంది? ఫెయిత్. నమ్మాలి. మీ ఫాదర్ ఏం చెబితే అది నమ్మాలి నువ్వు. మీ టీచర్ ఏం చెబితే అది నమ్మాలి నువ్వు. బావిలో దూకంటే దూకాలంతే. నాకు ఈత రాదు అనకూడదు. మీ టీచర్ చెప్పాడు చేయాలంతే. ఇఫ్ యూ ఫాలో సచ్ థింగ్స్ యూ విల్
రీచ్ టు ది హయ్యర్ అండ్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. ఇంకా కొన్ని చూద్దాం. హౌ టు బికమ్ జీనియస్ లో 7వ పాయింట్ చూద్దాం. హానెస్టీ. నిజాయితీగా ఉంటే నిన్ను అందరూ కాపాడతారు. నువ్వు ఎప్పుడైతే హానెస్టీ తగ్గి, నిజాయితీ తగ్గి, నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా చూడాలి, అడ్డగోలుగా మార్కులు రావాలి, లేదా అడ్డగోలుగా దారిని వెళ్ళాలి అని అనుకున్నట్టయితే ఎప్పుడైనా అవరోధాలు వస్తాయి. నీకు వచ్చినప్పుడు బయట పడలేనంటి అవరోధాలు వస్తాయి. అందువల్ల ఇది జాగ్రత్తగా గమనించాలి. హానెస్టీగా ఉంటాం అలవాటు చేసి. ఇప్పుడు ఎవరైతే నీకు ఉద్యోగం ఇచ్చారో వాళ్ళకి సేఫ్ గార్డ్ చేస్తున్నారు. వాళ్ళకి మనీ వచ్చేటట్టు చూస్తుండాలి నువ్వు. చూస్తేనే నీకు ఇయ్యగలుగుతాడు జీతం. మనీ రాకుండా చేసి ఉన్నదంతా తీసేస్తుంటే వాడు ఏం చేస్తాడు? నీకు ఉద్యోగం తీసేస్తాడు, వాడు దివాలా ఎత్తుతాడు. అందువల్ల హానెస్టీగా ఉంటాం అలవాటు చేసుకోండి. మనం వచ్చినా రాకపోయిన పని మాత్రం క్షుణ్ణంగా చేయడం, కంప్లీట్‌గా చేయడం, నిజాయితీగా చేయడం ఇయన్నీ ఉండాలి. తర్వాత 8వ పాయింట్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా అంతరంగిక జ్ఞానం ఉండాలి మనకు. మనంతట మనం తెలుసుకోవాలి. ఇది కరెక్టా? ఇది తప్పా? వాళ్ళు చెప్పే పాయింట్ మంచిదా? వ్యాలిడా? ఇన్‌వాలిడా? తెలుసుకోవాలి. మనంతట మనమే తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నట్టయితే సమ్‌టైమ్స్ ఇట్ విల్ బి ఏ బిహేవియరల్‌గా మనకు అదొక విధమైన ఆనందం వస్తుంది. చెప్పుకోలేము. ఇప్పుడు కొన్ని హిమాలయ పర్వతాలు పోతావు. అక్కడ కైలాస మానసరోవరం పైన పౌర్ణమి రోజు ఆ పర్వతాన్ని చూస్తున్నట్టయితే ఆ అనుభూతి చూస్తేనే మనకు తెలుస్తుంది. వర్ణించలేము. అలాంటివి ఉంటాయి. ఇంట్యూషన్. అది ఒక విధమైన అనుభూతి కలిగి బాడీలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అందువల్ల ఈ ఇంట్యూషన్ అంతరంగిక జ్ఞానం ఉండాలి. అట్లాంటివి అనుభవిస్తుండాలి. తర్వాత 9వది ఇమాజినేషన్. ఒక సివిల్ ఇంజినీర్ ఉన్నాడు. మొత్తం ప్లాన్ గీసి చెప్పేవాడు ఒకడు ఉంటాడు. లేదు ఫ్రంట్ ఎలివేషన్ వేసి ఇట్లా ఎలివేషన్ తీసుకొస్తా అని చెప్పేవాడు ఒకడు ఉంటాడు. స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటాడు. అందులో అవుతాడు దీంట్లో స్టీల్ కమ్మీలు ఇన్ని పెడతా, ఈ బీమ్లు ఇన్ని పెడతా, ఈ కాలంలో ఇన్ని పెడతా అని చెబుతాడు. ఫ్యూచర్ ని ఎంత లోడ్ పడుతుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయగలిగే సత్తా ఉండాలి నీ దగ్గర. ఎంత ఏరియా ఉన్నాయి, దానికి లైవ్ లోడ్స్ ఎంత తీసుకోవాలి, డెడ్ లోడ్స్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ నువ్వు ఇమాజిన్ చేసుకునేటట్టుగా ఉండాలి. అక్కడ ఏమి ఉండవు, ఎవరు చెప్పరు. పుస్తకాలు అయితే టేక్ ఎ లోడ్ ఆఫ్ అని చెబుతారు. అక్కడ పోయేటప్పుడు రియల్ లైఫ్ లో యూ మస్ట్ కన్సిడర్ ఆల్ లైవ్ లోడ్స్, యూ మస్ట్ కన్సిడర్ ఆల్ యువర్ డెడ్ లోడ్స్. అది ఇవన్నీ కూడా నీ అంతటా ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంది, కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాక్ త్రూ సాఫ్ట్వేర్స్ అని. వాటిల్లో మనం సివిల్ ఇంజనీర్ గా మనం బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ లోపలికి పోయినట్టు, ఫర్నిచర్ ఇక్కడ వేస్తున్నట్టు, అటుపక్క మంచం వేస్తున్నట్టు, ఇటుపక్క ఇది పెడుతున్నట్టు, కప్బోర్డ్ ఎక్కడ పెడుతున్నావు, డైనింగ్ టేబుల్ ఎక్కడ వేస్తున్నావు, సోఫా సెట్ ఎక్కడ వేస్తున్నావు, ఇవన్నీ కూడా నువ్వు ముందే ఊహించి ఇమాజిన్ చేసుకొని అవి నువ్వు క్రియేట్ చేసి ఆ వీడియోలో చూపించాలి వాడు. దట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్. నువ్వు ఏ విధంగా అయితే వాళ్ళకి చూపించగలుగుతావో నీకు అంత బిజినెస్ వస్తుంది. అంతేగాని నువ్వు చూడడమే చేత కాకపోతే, నువ్వు క్రియేట్ చేయడమే రాకపోతే ఇంక నువ్వు దేనికి పనికిరావు. ఇమాజినేషన్ ఉండాలి. ప్లాన్ ఎట్టొస్తుంది, ఎలివేషన్ ఎట్టొస్తుంది చెప్పగలరా అని అడుగుతారు. చెప్పాలి, చూపించాలి నువ్వు. మెకానికల్ ఇంజనీర్ ప్రోడక్ట్ ఎట్లుంది, కంపెనీ కార్ ఎలా ఉంది, బయటికి ఎలా ఉంది అపీరెన్స్, లోపల ఎలా ఉంది, తొట్టిలాగా ఉందిరా, ఇట్లుందిరా, అట్లుందిరా, కామెంట్స్ వస్తుంటాయి తర్వాత. అందువల్ల కామెంట్స్ లేకుండా ఉండే విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. మన ఇమాజినేషన్ కరెక్ట్ గా ఉండాలి. పబ్లిక్ ఇది కామెంట్ చేస్తారు అని అన్నట్టయితే ఇమీడియట్ గా మార్చేయాలి. దాని గురించి ఆలోచనే వద్దు ఇంక నీకు. ఏదైనా వర్క్ పబ్లిక్ నుంచి రియాక్షన్ చెడు వస్తుందంటే దాన్ని ముందే తీసేసేటట్టుగా ఉండాలి నువ్వు. మొన్న ఒక ప్రొఫెసర్ చెబుతున్నాడు, నేను ఇచ్చిన ప్లాన్లు ఒక్కళ్ళు కూడా కట్టలేదండి అంటున్నాడు. ప్రొఫెసర్ ఆయన. ఏమంటే ఈశాన్యంలో కిచెన్ పెడతాడు ఆయన. ఎవరైనా ఒప్పుకుంటారండి? నువ్వెంత ప్రొఫెసర్ అయితే మాత్రం బిల్డింగ్ కట్టడం ఒకటే కాదు, ఓరియంటేషన్ కూడా తెలిసి ఉండాలి సివిల్ ఇంజనీర్. చివరికి ఏమంటాడు, వాస్తు శాస్త్రమే లేదు, మీరు వాస్తు చూపించుకున్న పని నేను అసలు మీకు డిజైన్ లేవని అంటాడు. ఇవ్వకపోతే ఎవరికి నష్టం? ఇచ్చేవాళ్ళు వచ్చిన మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోతారు. నువ్వు ఒక్కడేనే ప్రొఫెసర్, ఇంకెవరు లేరా? తెలుసుకోవాలి. ఇమాజినేషన్ శక్తి లేకపోతే ఎట్లా నీకు? ఓరియంటేషన్ గురించి కూడా తెలిసి ఉండాలి కొంత. నీ సబ్జెక్ట్ వరకన్నా కనీసం తెలిసి ఉండాలి. నువ్వు బిల్డింగ్లకి ఓరియంటేషన్ ఎలా ఉండాలి, వాస్తు ఎలా పాటిస్తున్నారు, మినిమం ఎలివేషన్ ఏ విధంగా చేస్తున్నారు, తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకపోతే నువ్వు అవుట్ రైట్ గా రిజెక్టెడ్ చేస్తారు పబ్లిక్. అందువల్ల ఎప్పుడు కూడా
అందరూ యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి నిన్ను. అంటే నువ్వు యూ మస్ట్ బి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. అట్లా రావాలి నువ్వు. ఇమాజినేషన్ అన్నిట్లో ఉండాలి నీకు. ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేకపోతే ఇబ్బందే. అందువల్ల ఈ ఆర్కిటెక్ట్ ఉన్నాడు. ఆర్కిటెక్ట్ కట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందని బొమ్మ అన్ని చూపిస్తాడు మీకు. 3 డైమెన్షనల్ వ్యూస్ ఏసి చూపిస్తాడు. ఇవన్నీ చదువుకున్నయి పబ్లిక్‌కి చూపించగలగాలి మనం. అందుకని నేను కాలేజీలో కూడా ఏం పెట్టేవాళ్ళని, ఇమాజిన్ చేస్తారని మా ల్యాబ్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టి, స్టూడెంట్స్ అందరిని తీసుకొచ్చి అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళం. ఈ మెషినరీ అంతా కూడా. చేస్తే వాళ్ళు కొంత ఇమాజినేషన్ పెంచుకుంటారు. అందువల్ల ఓపెన్ హౌస్‌లు ఇట్లాంటివన్నీ పెట్టాలి. ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిట్ చేయగలగాలి వాడు. దాంట్లో కొత్త క్రియేటివిటీ పెడతాడు. ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. యాస్ ఎ స్టాఫ్ యూ హావ్ టు ఎంకరేజ్ సచ్ థింగ్స్. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. వాడు ఏదైనా కొత్తది కనుక్కుంటున్నాడంటే యూ కెన్ ఎంకరేజ్ ఇట్. అందరూ వద్దనుకుంటే ఇప్పుడు నువ్వేంది ఇప్పుడు కావాల్సిన లైట్ కావాలి. లైట్ వాడు కనుక్కోకపోతే ఏం చేస్తావు? గుడి చీకట్లో ఉండాల్సింది. ద ఫెసిలిటీస్ అన్నీ వాటెవర్ ద ఫెసిలిటీస్ దట్ యూ ఆర్ ఎంజాయింగ్ వాస్ ఫౌండ్ ఔట్ బై సంబడీ. అందువల్ల నువ్వు ఇమాజినేషన్ మార్కెట్‌లో రావాలన్నట్టయితే ఇమాజినేషన్ ఫుల్‌గా ఉండాలి దానికి సంబంధించినవి. నువ్వేదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నావు, ఒక ఇల్లు కడుతున్నావు, అట్లాంటి ఇల్లు ఎన్ని చోట్లున్నాయి? ఇది కట్టేది వాళ్ళకి బాగా పనికొస్తుందా లేదా? ఈ ఇమాజినేషన్ సక్సెస్‌గా ఉంటేనే అవతలకి పోగలవు. అందువల్ల ఫుల్‌గా ఉండాలి నీ కల్పనా శక్తి అనేది. అది. ఇంకా ఈ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. మిస్టేక్స్ మనం పొరపాట్లు చేస్తుంటాం. ఒక బిల్డింగ్ కట్టించేటప్పుడు కొంత ఇబ్బందులొచ్చినాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాన్ని రెండో బిల్డింగ్ కట్టించేటప్పుడు మనం నేర్చుకోవాలి లెసన్ అక్కడ. ఈసారి ఆ తప్పు జరగకూడదు. ఇంప్రూవ్ చేసుకోవాలి. మనంతట మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్స్‌పీరియన్స్‌డ్ మ్యాన్ అంటే ఏంది? మిస్టేక్స్ నుంచి అన్నీ తెలుసుకున్నవాడు. ఇది జరుగుతుంది. ఇది పెట్టుకోకూడదు ఇట్లా అని చెప్పాలి. ఇప్పుడు కుంభమేళా జరుగుతా ఉంది. ఇంతకుముందు జరిపిన అనుభవం ఉంది ఆయనకి. ఇప్పుడు జరిపేది ఈసారి మీద ఇంకా బాగుండాలనుకుంటున్నాడు. పోయినసారి ఏమేమి లోపాలొచ్చినాయి అవన్నీ సరిచేయాలనుకుంటున్నాడు. యోగి ఆదిత్యనాథ్ గారు శ్రీ. అట్లా వాళ్ళకి అనుభవం మిస్టేక్స్ అన్నీ కూడా లాస్ట్ టైమ్ ఏం జరిగినాయి. ఇప్పుడు మనం అన్నీ రెక్టిఫై చేసుకోవాలి. ఇంతకుముందు వర్షం ఎక్కడి దాకొచ్చింది? నీళ్ళు ఎక్కడి దాకొచ్చినాయి? బేస్‌మెంట్ హైట్ పెట్టుకోవాలి. బిల్డింగ్ కట్టేవాళ్ళు. ఇట్లా డిసైడ్ చేసుకోవాలి. అట్లా ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లో నుంచి మిస్టేక్స్ జరుగుతుంటాయి. జరిగిన వాటి నుంచి రెక్టిఫై చేసుకుని. ఇప్పుడు లాయర్స్ పాత కేసులు డీల్ చేసినయన్నీ చూస్తుంటారు. చూసి తెలుసుకుంటారు. ఈసారి వాళ్ళు పలానప్పుడు కేసు ఈ విధంగా ఇచ్చారు జడ్జిమెంట్ అని చెప్పి వాదిస్తుంటారు. అందువల్ల ఏ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఆ ఫీల్డ్‌లో మిస్టేక్స్‌ని గురించి తెలుసుకోవాలి. పలానా దగ్గర డ్యామ్ కట్టారు. నీళ్లు నిలబడలేదు. వేస్ట్‌గా కట్టారు అనేది ఉందనుకో, ఈసారి అట్లాంటి తప్పు చేయకూడదు. అందువల్ల ఈ ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేయాలి. ఎప్పుడు కూడా మీరెక్కడ పోయినా వేరెవర్ యూ ఆర్, ఆల్ ద ఫెయిల్యూర్స్ ఆర్ టు బి రికార్డెడ్. రికార్డ్ చేయకపోతే మీకు తెలీదు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ తప్పు మళ్ళా చేస్తుంటారు. అందువల్ల ఇఫ్ యూ ఆర్ రికార్డింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ఇంటర్నెట్, యూ కెన్ అట్‌లీస్ట్ సేఫ్‌గార్డ్ సర్టెన్ థింగ్స్. నాట్ టు రిపీట్ సర్టెన్ మిస్టేక్స్. అది. తర్వాత 11 లవ్ ఆఫ్ ది టాస్క్. శ్రమపై గౌరవం ఉండాలి. నువ్వేది చేసినా డివోషన్‌గా చేయాలి. లవ్లీగా చేయాలి. హ్యాపీగా చేయాలి. అంతేగాని దాన్ని తిట్టుకుంటానో ఏదో ఒకటి చేస్తే అన్ని తప్పులే వస్తాయి. నీ కాంక్రీట్ రిజల్ట్ రాదు. పరీక్ష రాయాల్సొచ్చింది అనుకోకూడదు. పరీక్ష రాయాలి. అంతే. దాంట్లో సాధించాలి నువ్వు. మంచి మార్కులు తెప్పించుకోవాలి. ఇంట్లో వాళ్ళకి మన మార్క్ షీట్ ఇచ్చినట్టయితే అది చూపిస్తే వాళ్ళు హ్యాపీగా మనల్ని పొగిడేటట్టు ఉండాలి. అంతేగాని తిట్టేటట్టు ఉండేటట్టు చేసుకోకూడదు. ఇఫ్ యూ ఆర్ లవింగ్ యువర్ టాస్క్, నువ్వేం చేస్తున్నావు అది పని మీద ఉండాలి. నువ్వు చదివే దాని మీద ఉండాలి. ఏ ఏజ్ వాళ్ళు దానికి సంబంధించిన దాని మీద టాస్క్‌లు. ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు? చదువుకుంటాడు. చిన్న పిల్లోడు ఏం చేస్తాడు? నడవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి టాస్క్ మీద వాడికి గౌరవం ఉంటే చల్లంగా ప్రాక్టీస్ చేస్తాడు. నడవగలుగుతాడు. ఇంకొంచెం పైకి పెరిగితే సైకిల్ మీద పోదాం అనుకుంటాడు. సైకిల్ తొక్కుతాడు. సరిగ్గా తొక్కలేడు. వెనక నెడితే పోతాడు. ఇట్లా రకరకాలు. లవ్ ఆఫ్ ది టాస్క్. నువ్వు చేసే దాని మీద నీకు గౌరవం ఉండాలి. ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అది. లవ్ అండ్ అఫెక్షన్ లేకుండా నువ్వేం చేసినా సక్సెస్ కాదు. నీ శ్రమపై నీకు గౌరవం ఉండాలి. వేరే వాళ్ళకి కాదు.
నేను సాధించగలను. నేను 100కి 100 తేగలను అనే ఏ గౌరవం నీకుండాలి. ఆ టాస్క్‌ని సాధిస్తాననే ఫీలింగ్ నీకొచ్చిందంటే యూ కెన్ సక్సీడ్. నా దగ్గరికి వస్తుంటారు పిల్లలు కొంతమంది. సార్ 200 పోస్టులున్నాయి సార్. ఒక్కడిని అది నాకు ఒక్కడికి యాడ్ వస్తది. ఒక్క పోస్ట్ ఉంది. 200 మంది అప్లై చేసేవాడు. డిస్సాటిస్ఫై అయితే నువ్వు అసలు పోయినట్టే నీకు. నీకసలు ఉద్యోగం రాదు. ఇంకేం చదవమనలే. చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. ఇక్కడ నీకు గౌరవం, నీ శ్రమ మీద నీకు గౌరవం లేదు. లేనప్పుడు ఇంక అనవసరం చేయడం. దానికి అప్లై చేయడం ఎందుకు? ఫీజు కట్టడం ఎందుకు? ఎగ్జామ్ పోయి రాయడం ఎందుకు? ఫెయిల్ కావడం ఎందుకు? ఏడవడం ఎందుకు? ఇదే లవ్ ఆఫ్ ది టాస్క్ అంటే. నీకు సక్సెస్ అవుతా అనే ధీమా ఉండాలి నీకెప్పుడు కూడా. అంతేగాని నీకు దాని మీద ప్రేమ లేదనుకో, ఇయన్నీ ఆలోచిస్తావు. నెగెటివ్ థింగ్స్ అన్నీ కూడా. అందుకే తథాస్తు దేవతలని ఉంటారు. నాకు రాదని అన్నప్పుడు తథాస్తు అంటారు. అందుకే ఎప్పుడు చెడు గురించి మాట్లాడొద్దంటారు. చెడు మాట్లాడితే ఎప్పుడు తథాస్తు దేవతలు తథాస్తు అంటారో తెలీదు. అందువల్ల శ్రమ మీద గౌరవం ఉండాలి మీకు. తర్వాత 12ది మెంటల్ లిటరసీ. మానసిక పరిపక్వత ఉండాలి. ఎప్పుడు కూడా మానసికంగా కూడా ఎదగాలి. ఫిజికల్‌గా ఎదగటం కాదు. మానసికంగా థింకింగ్, మెచ్యూర్డ్‌గా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. చిన్న పిల్లోడిలాగా బిహేవ్ చేయకూడదు పెద్దోడయ్యాక. అందువల్ల మెచ్యూర్డ్ బిహేవియర్ వచ్చేటట్టు ఉండాలి. మెంటల్ లిటరసీ బాగుండాలి మీకు. పరిపక్వత వచ్చుండాలి. పైకి పోయే కొద్దీ మనకి ఇంకా కూడా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్‌డ్ అవుతావు. అప్పుడు మానసికంగా కూడా ఎదగడం నేర్చుకోవాలి. మెంటల్‌గా, ఫిజికల్‌గా, హెల్తీగా, సైకలాజికల్‌గా అన్ని విధాల పరిపక్వత వచ్చుండాలి నీకు. ఏ ఒక్కటి తగ్గినా ఇబ్బందే. మానసిక పరిపక్వత ఉంది. నీకు హెల్త్ సహకరించడం లేదు. ఏం చేస్తావు? అందువల్ల హెల్త్ కూడా చూసుకోవాలి. అన్నిట్లో పరిపక్వత రావాలి. మానసిక పరిపక్వతతో పాటు అన్నీ చూసుకోవాలి. ఒకదాన్ని చూసి ఇంకోదాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక ఎగ్జామ్ ఇప్పుడు 6 పరీక్షలున్నాయనుకోండి ఒక క్లాస్‌లో. ఒక్క పరీక్ష తప్పినా తప్పినట్టే. మిగతా 5లో 100కి 100 వచ్చినా కూడా ఇదొక్కటి పోయినా తప్పినట్టే. నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు. చెప్పే టీచర్ మీద నీకు గౌరవం లేకుండా ఉండొచ్చు. ఏదైనా గాని. Empty number of reasons may be there. If you fail in one subject, all the 5 subjects you will get, even if you get 100 out of 100, it is of waste. That is why this మానసిక పరిపక్వత అంటే మెచ్యూర్‌గా మాట్లాడాలి. అదొక్కటి పోయిందిలే అని ఫీలింగ్ కాదు. పోకూడదు అది కూడా. అంటే కూడా మినిమమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. మిగతా వాటికి నీకు ఇష్టం వచ్చిన వాటిలో ఎక్కువ రావాలి. దాంట్లో మినిమమ్ రావడం అన్నిటికీ ఉండాలి. అది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇంకా కొన్ని చూద్దాం. హౌ టు బికమ్ జీనియస్‌లో 13వ సూత్రం. ప్లానింగ్. ప్రణాళిక ఏసుకోవాలి. ఇప్పుడు మీకు క్లాస్‌లో ఏం చేస్తారు? టైమ్ టేబుల్ చెబుతారు. ఈరోజు ఈ పీరియడ్‌లో ఈ సబ్జెక్ట్ చెబుతాం. తర్వాత ఈ పీరియడ్‌లో ఈ సబ్జెక్ట్ చెబుతాం. ప్రణాళిక అనేది ఉండాలి. లేకపోతే అన్ని సబ్జెక్టులు సిలబస్ కవర్ చేయలేరు. అన్నీ ఈక్వల్‌గా దానికి ఒక షెడ్యూల్ ఏసుకొని అందరు టీచర్స్‌ని కూర్చొని మాట్లాడి ఎవరికి ఏ పీరియడ్ కన్వీనియంట్‌గా ఉంటుందో చూసుకొని ఏసి ఒక ప్రణాళిక తయారు చేసిస్తే దాని ప్రకారం చెప్పుకుంటూ ఎళ్తావు. నువ్వు చదువుకుంటూ ఎళ్తావు. ఎగ్జామ్‌లో పాస్ అవుతావు. అది. ప్లానింగ్ ఉండాలి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఏంది? ఇప్పుడు ఈ ఎగ్జామ్ పాస్ కావడం ఇది షార్ట్ టర్మ్ ప్లానింగ్. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏంది? నీకు డిజైర్ ఏదో ఉంది. ఆ డిజైర్ రీచ్ కావాలి. ఆ డిజైర్ రీచ్ కావాలంటే నువ్వు ఇక్కడి నుంచి ప్లానింగ్ ఇక్కడి నుంచే ఉండాలి. ఫ్రమ్ ఎల్‌కేజీ ఆన్వర్డ్స్ మన స్కూల్స్‌లో ఇప్పుడు కాలేజెస్‌లో గాని వీటిలో ఏం చేస్తున్నారు? ఐఐటీ ఫౌండేషన్ ఇది. ఎల్‌కేజీ వాడికి ఐఐటీ ఫౌండేషన్ కోర్స్. అది. అందువల్ల ప్లానింగ్ ఉండాలని చెప్పి మరీ లో ఏజ్‌లో వాళ్ళని పీడించొద్దు. 5వ తరగతి దాకా ఎక్కడ చదివినా ఏమి ఇబ్బంది లేదు. అక్కడి నుంచి ప్లానింగ్ అలవాటు చేసుకున్నాం. ఇక్కడి నుంచే ప్లానింగ్ కొంచెం జాగ్రత్త చిన్నప్పటి నుంచి ఉండాలి. కానీ అంత మరీ సివియర్‌గా లక్షలు లక్షలు పెట్టి చదివించాల్సిన పని లేదు అంటున్నా. అందువల్ల నీకు ప్లానింగ్ అంటే ఏంది? ఏదైనా గాని ఇప్పుడు 20, 40, 20, ఇదివరకు విజన్ 2020 అనేవాడు చంద్రబాబు నాయుడు. అట్లా ఒక ముందు చూపు ఉండాలి మనకు. ప్రిడిక్ట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అయ్యేవాళ్ళు రేపు ఫ్యూచర్‌లో ల్యాండ్ రేట్ పెరుగుతుంది. మనుషులు అట్లే ఉంటారు అని ప్రిడిక్ట్ చేసి ఏ ఏరియాలో పెరిగితే అక్కడ ప్లాట్లు కొన్నోళ్ళు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. ఏం చదవలే వాళ్ళు. జస్ట్ వాళ్ళ ప్లానింగ్ అంతే. కొంతమంది దెబ్బతిన్నారు. కొంతమంది సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఈ ప్లానింగ్ కరెక్ట్‌గా ఉండాలి.
నీ ఫ్యూచర్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి నువ్వు ముందే. ప్లానింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజు ఏ టైం చదువుకోవాలి ఇంటికొచ్చిన తర్వాత నువ్వు, అవన్నీ కూడా ప్లానింగ్ చేసుకోవాలి. ఏ టైం, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలంటే ఆ సబ్జెక్ట్ చదువుకోవాలంతే. ఇక దాన్ని ఒక్కరు కూడా డీవియేట్ కావడం పెడితే సక్సెస్ రాదు. ఫుల్‌గా దాని షెడ్యూల్ ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తది. నీ వెంటే ఉంటది. ఎక్కడికి పోదు. 14 పాయింట్ చూసినట్టయితే పర్సిస్టెన్స్. పట్టుదల ఉండాలి నీలో ఫస్ట్ అసలదది. ఆ పట్టుదల లేదనుకో, ఏదైనా సాధిస్తానని పట్టుదల ఉండాలి నీలో. అది లేకపోతే ఏం చేయలేవు. మిగతా అన్నీ ఎన్నున్నా చదువుతావు, గుర్తుండవు. పట్టుదలుంటే ఈ అన్ని రకాల విధాల ప్రయత్నం చేస్తావు నువ్వు. రాయటం నేర్చుకుంటావు, చదవటం నేర్చుకుంటావు, చెప్పడం నేర్చుకుంటావు, మాట్లాడడం నేర్చుకుంటావు. ఆల్ యాస్పెక్ట్స్, ఆల్ యాంగిల్స్‌లో నువ్వు థరో అవుతావు. ఆ పట్టుదల లేదనుకో, ఒక యాంగిలే చూసుకొని ఏదో అయిందే అనేది అట్లా ఉండకూడదు. పట్టుదల ఉండాలి. మొదటి నుంచి కూడా ఏ టు జెడ్ చదవటం అలవాటు చేసుకోవాలి. ఇయన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ కూడా ఏ టు జెడ్ చదవటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ కాగలుగుతావు. ఇందులో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ టు జెడ్ సబ్జెక్ట్ చదవరు. ఇప్పుడు ఇంటర్‌లో నాకిన్ని మార్కులు రావాలి. ఇది ఈ చాప్టర్ వదిలేయి, ఈ చాప్టర్ వదిలేయి. మనకు 100కి 100 వస్తాయి. అంతే. 100కి 100 వచ్చినాయంటే ఇట్ డజంట్ మీన్ దట్ హి ఈస్ హావింగ్ ఆల్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్. Certain portions, even if he neglect it, he will get 100 out of 100. That is planning. He is planning only for 100 out of 100. Not getting your desire. డిజైర్‌ని మైండ్‌లో పెట్టుకోవాలి. అన్ని పాయింట్లు డిజైర్‌కి వెళ్ళాలి. అది. పట్టుదల ఉండాలి నీకు. చదవాలి. అన్నీ చదవాలి. మొత్తం చదవాలి. నేర్చుకోవాలి. ఏ పాయింట్ వదలకూడదు అనేది ఉండాలి. పట్టుదల ఉన్నోడు ఏదైనా చేయగలడు. ఉడుము పట్టు అంటుంటారు. గట్టిగా పట్టిందంటే నువ్వు దాన్ని పట్టుకొని కూడా ఉడుము పట్టుకొని కోట కూడా దాటి అవతలకి గీయగలవు. అట్లా పట్టుదల ఉంటది దానికి. మనకు కూడా ఆ విధమైన పట్టుదల రావాలి. సక్సెస్ కావాలంటే పర్సిస్టెన్స్ ఉండాలి. 15th వన్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్. ప్రతిదాని మీద సానుకూల వైఖరి ఉండాలి. అంటే ఎవరైనా ఏది చెబుతుంటే ఈ సిలబస్ మారుస్తున్నారని వద్దు గొడవ చేయించడం ఇవన్నీ చేయడం కాదు. సానుకూల వైఖరి. ఎందుకు మారుస్తారు? లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టు సిలబస్ ఉంటే ఉద్యోగం వస్తది. ట్రెండ్‌కి తగ్గట్టు సిలబస్ లేకుండా పాత చింతకాయ పచ్చడిలాగా అదే చదువుతున్నావు అనుకో నీకు ఉద్యోగం రాదు. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎట్ దిస్ ఏజ్ అని అర్థం. నువ్వు ఈ లేటెస్ట్ మూవ్‌మెంట్స్‌కి తట్టుకుంటూ ఉండాలి. సానుకూల వైఖరి ఉండాలి. మార్పుకి తట్టుకునేటట్టుగా ఉండాలి. యెస్ మార్చాలి. నేర్చుకుంటాం కొత్తది. అనే ధ్యాసలో ఉండాలి గానీ నెగెటివ్ యాటిట్యూడ్‌లో ఉండకూడదు. ఏది వద్దు, వద్దు, వద్దు అనకూడదు. పాజిటివ్‌గా ఉన్నట్టయితే సానుకూల వైఖరితో ఏది చెప్పినా నువ్వు ప్రతి దాంట్లో కష్టంలో కూడా నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్‌లో పోతే నీకు లాభం. అది. ఇక్కడ ప్రతి వాళ్ళ మీద పాజిటివ్ యాటిట్యూడ్ చూపించాలి. నువ్వు చేసే వర్క్‌లో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ చూపించాలి. పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండాలి. నెగెటివ్‌కి లాక్కూడదు వాళ్ళని. నీ డైరెక్షన్‌లోకి తిప్పుకోకూడదు. పాజిటివ్‌గా ఉండే వాళ్ళని పాజిటివ్‌గా ఉండించాలి. వాళ్ళ ఎయిమ్స్‌ని గౌరవించాలి మనం. అది. పాజిటివ్ యాటిట్యూడ్ ఈ పిల్లల్లో కూడా నెగెటివ్ ఇప్పుడు సినిమాలు కొన్ని చూస్తున్నాను. దొంగల సినిమాలు చూస్తే దొంగోడుగా తయారవుతారు. మంచోళ్ళ సినిమాలు, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే సినిమాలు చూపిస్తే ఒక మీనింగ్ ఒకటి ఏదైనా అక్కడి నుంచి రాంగానే వాడు సినిమా నుంచి బయటికి రాగానే వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి. వచ్చిందంటే దట్ ఈస్ ఎ గుడ్ పిక్చర్. ఏదైనా నువ్వు మనీ కోసం తీసే సినిమాలు వదిలేయండి. ఎప్పుడు కూడా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ పిక్చర్స్‌ని పిల్లలకు చూపించండి. చెప్పాలి. ఇట్లాంటిరా ఇది చేయకూడదు నాన్న వాడు చేశారు తప్పు. వాడికి కలెక్షన్ కోసం చేస్తున్నాడు అని చెప్పాలి. అంతేగాని మీరు సానుకూల వైఖరి లేకుండా వాళ్ళని వద్దు సినిమా అనకూడదు. మంచి సినిమా ఒకటి చూపించండి. మీరు ఏం తప్పేముంది? ఒక దేవుడి పిక్చర్ చూపించండి. ఒకటి మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూపించండి. అట్లా పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డప్ అయ్యేటట్టు పేరెంట్స్ చేయాలి. తర్వాత టీచర్స్ కూడా చేయాలి. అందువల్ల ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి. మాతృదేవో భవ ఫస్ట్ అక్కడి నుంచి వస్తుంది.
తర్వాత పితృదేవో భవ, ఆయన తీసుకున్న డెసిషన్స్ మీద వస్తుంది. ఆచార్య దేవో భవ, వాళ్ళకి గురువులు చెప్పే సూత్రాలను బట్టి వస్తుంది. 4 రోజులు 9 అని గురువు చెప్పాడు అనుకో, ఇంటికి వచ్చి ఇంట్లో మదర్ మీద కూడా తగులాడుతాడు ఆయన. పిల్లాడు 9 మాకు టీచర్ చెప్పాడు, నీకు రాదు ఏమని అంటాడు. అర్థమైందా? టీచర్ మీద ఆ నమ్మకం. అందువల్ల టీచర్స్ కూడా అదే విధంగా ఉండాలి. తప్పులని చెప్పకూడదు. ఒక్క తప్పు చెప్పామంటే క్లాస్‌లో 60 మంది ఉంటే 60 మందే తప్పులు చేస్తారు. అందువల్ల టీచర్ షుడ్ బి ఎ కరెక్ట్ మ్యాన్. అట్లా ఉండాలి టీచర్ అనేవాడు. అది. అందువల్ల తర్వాత అతిథి దేవో భవ. మన ఇంటికి ఎవరన్నా వచ్చినట్టయితే వాళ్ళకి అంత అన్నం పెట్టి గౌరవంగా చేసినట్టయితే మీ పిల్లలకి 4 మంచి మాటలు చెబుతారు. మంచి ఆశీర్వచనం ఇస్తారు. మంచి పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చే మాటలు చెబుతారు. పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చే స్టోరీస్ చెబుతారు. చిన్నది ఏదైనా ఒక్క స్టోరీ అయినా చెబితే మీ పిల్లవాడు సానుకూల వైఖరిలోకి వచ్చేస్తాడు. అన్ని ఒకళ్ళ వల్లనే సాధ్యం కాదు. అందువల్ల ఇట్లా నలుగురిని పెట్టారు. ఒకళ్ళ వల్ల కానీ కాదు. తల్లి వల్ల అవుతాయి కొన్ని, తండ్రి వల్ల కొన్ని అవుతాయి, గురువు వల్ల కొన్ని అవుతాయి, కొన్ని అతిథుల వల్ల కూడా అవుతాయి. మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అతిథులను వాళ్ళని మనం గౌరవిస్తే పిల్లలు కూడా మనల్ని గౌరవిస్తారు ఆటోమేటిక్‌గా. ఇప్పుడు మీ అమ్మా నాయనని నువ్వు ఎక్కడైనా దాంట్లో పడేశారనుకోండి ఆశ్రమాల్లో. నిన్ను కూడా ఆశ్రమంలో పడేస్తారు నీకు. అందులో ఏం సందేహం లేదు. మీ అమ్మా నాయనని నువ్వు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ ప్రేమ పిల్లలకి అందిందంటే నీ ప్రేమ పిల్లలకి అందుతుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ మనకెక్కడి నుంచో రాదు. మనం చేసుకుంటే వచ్చేదే పాజిటివ్ యాటిట్యూడ్. అది. అందులో ఇంకా కొన్ని పాయింట్లు చూద్దాం. హౌ టు బికమ్ జీనియస్‌లో 16వ సూత్రం ఫిజికల్ ఎనర్జీ. శారీరక శక్తి ఉండాలి. కరెక్ట్‌గా తింటున్నాను. తింటే మరీ ఎక్కువ తింటాం, లేకపోతే అసలు తినకుండా ఉంటాం. అట్లా ఉండకూడదు. ఏదైనా ఎక్స్‌ట్రీమ్ ఎండ్స్ ఈజ్ ఆల్‌వేస్ డేంజరస్. కరెక్ట్ లిమిట్ ఫుడ్ ఈజ్ గుడ్. శారీరక శక్తి చేయాలంటే నీకు శరీరం నీకు సహకరించాలి. వీటన్నిటికి కూడా చదువుకోవాలంటే కూర్చోగలగాలి. ఎక్కడో దూరంగా ఉందంటే సైకిల్ తొక్కొని పోగలగాలి. లేదు బండి మీద పోయేటట్టుగా ఉండాలి. నీకు ఫిజికల్ ఎనర్జీ లేకపోతే ఏం చేస్తావు? ఎక్కడికి పోతావు? ఏం సాధిస్తావు? ఏం సాధించలేవు. అందువల్ల ఫిజికల్ ఎనర్జీ ఫుల్‌గా ఉండాలి. అంటే వాళ్ళకి కావాల్సిన పోషకాలుండే పదార్థాలు తల్లిదండ్రులు వాళ్ళకి అందేటట్టుగా చూడాలి. ఇది ఫిజికల్ ఎనర్జీ ప్యూర్‌గా తల్లి మీదనే డిపెండ్ అవుతుంది. తండ్రి మీద డిపెండ్ అవుతుంది. ఎనర్జిటిక్ ఫుడ్ పెట్టాలి. అంతేగాని హైలీ పాయిజనస్ ఫుడ్డు, హైలీ ఏ డేంజరస్ ఫుడ్స్ అవి ఎంకరేజ్ చేయబాకండి. మంచివి, మంచి మజ్జిగ, పాలు, నెయ్యి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి మంచి శక్తి వచ్చేటట్టు, నాలెడ్జ్ పెరిగేటట్టు, వాళ్ళకి ఫిజికల్‌గా ఎనర్జీ వచ్చేటట్టు అన్ని విధాలు మనం సహకరించాలి. ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళు ఫిజికల్‌గా ఫిట్ అవుతారు అన్నిటికి. ఫిజికల్‌గా ఫిట్ ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడు. ఒక గేమ్ ఆడాలన్నా, ఒకటి ఇది ఆడాలన్నా, ఒక గేమ్ ఆడాలంటే కనీసం వాలీబాల్ ఆడాలనుకోండి. అట్లా 3 బెస్ట్ ఆఫ్ 3 పెడతారు. 3 పెడితే 3 గేమ్స్ ఆడాలంటే నీకు ఎంత టైం ఉండాలి? ఎంత ఎనర్జీ ఉండాలి నీలో? అక్కడ మళ్ళా ఇన్‌స్టంట్ ఎనర్జీ వచ్చేదానికి కూడా కొంత ఏమన్నా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. అందువల్ల ఈ ఎనర్జీస్‌ని జాగ్రత్తగా గమనించాలి. గమనించి దానికి తగ్గ ఫుడ్ తింటున్నట్టయితే మీరు ఫిజికల్‌గా ఫిట్ అవుతారు. ఏ వర్క్ చేయాలన్నా, ఏం సాధించాలన్నా, మీ డిజైర్స్ ఏమున్నా కూడా యూ కెన్ రీచ్ అల్టిమేట్ లెవెల్. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం? 17వది సబ్జెక్ట్ నాలెడ్జ్. విషయ పరిజ్ఞానం. మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదవండి అది. ఇట్ మే బి సోషల్, సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్. యూ మస్ట్ హ్యావ్ ఎ థరో నాలెడ్జ్ ఫ్రమ్ ఏ టు జెడ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సగం నేర్చుకొని పోకూడదు. సగం నేర్చుకొని పోయావంటే నువ్వు దేనికి పనికిరావు. వేస్ట్ క్యాండిడేట్ కిందలే. నేర్చుకుంటే పూర్తిగా నేర్చుకోండి, లేకపోతే అసలు చదవద్దు. మెకానిక్ పని అయినా నేర్చుకోండి, లేదు ఇంకో పని ఏదైనా నేర్చుకోండి. పూర్తిగా చదవాలి అని అన్న వాళ్ళే చదువుకోవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఫుల్ అనాలి. విషయ పరిజ్ఞానం పూర్తిగా తెలుసుకోవాలి. సగం నేర్చుకున్నావు కాబట్టి నీకు సగం ఉద్యోగమే వస్తుంది. ఉద్యోగం రాదు. నీకు అవతలవాడికి మీ ఫ్రెండ్‌కి వచ్చింది నీకు రాలేదంటే ఏమని అర్థం? వాడు పూర్తిగా ఏ టు జెడ్ బుక్ అంతా చదివి ఉంటాడు. నువ్వేమో ఓన్లీ క్వెషన్ వరకే చదివి ఉంటావు. అయి రాకపోతే ఫెయిల్ అవుతావు. వాడేమో సక్సెస్ అవుతాడు. అందువల్ల ఏ టు జెడ్ విషయ పరిజ్ఞానం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫుల్‌గా ఉండాలి. అనర్గళంగా ఉండాలి. ఎక్కడ ఏ విషయం మాట్లాడమన్నా స్పాంటేనియస్‌గా మాట్లాడేటట్టు ఉండాలి. ఇంగ్లీష్‌లో మాట్లాడమంటే ఇంగ్లీష్‌లో మాట్లాడాలి.
తెలుగులో మాట్లాడమంటే తెలుగులో మాట్లాడాలి, హిందీలో మాట్లాడమంటే హిందీలో మాట్లాడాలి. డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్, డిపెండింగ్ అపాన్ ద ప్లేస్, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఈస్ రిక్వైర్డ్, యూ మస్ట్ బి ఏబుల్ టు కన్వే ద మెసేజ్. మీరు దాన్ని కన్వే చేసేటట్టు ఉండాలి, మెసేజ్ని కరెక్ట్గా చేసేటట్టు ఉండాలి. మెసేజ్ పెట్టి చెప్పేటప్పుడు ఎవరు టార్గెట్ ఆడియన్స్ ఎవరున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం చేస్తే వాళ్ళు రీచ్ అవుతారు, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఆడియన్స్ ఏ క్వాలిఫికేషన్తో ఉన్నారు తెలుసుకోవాలి ముందు. నువ్వు ఎక్కడైనా ఏదైనా పరిజ్ఞానం కావాలంటే నీకు పొలిటికల్ స్పీచెస్ చూడండి, ఎంత మెచ్యూరిటీ చెబుతారో చూడండి. ఇప్పుడు ఒక పార్టీ దగ్గర పోయి వింటారు, అది అయిన తర్వాత ఈ పార్టీకి ఓటేద్దాం కాదు, రేపు ఇంకో పార్టీ దగ్గర పోయి వింటారు, బా ఈయన ఇంకా చెప్పాడు, బాగా చెప్పాడు, ఈయనకేద్దాం ఓటమి, ఎల్లుడు ఇంకో పార్టీ దగ్గరికి పోతారు. ఇట్లా పార్టీ నాయకులు, అధినేతలు వాళ్ళు ఏం చేస్తారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫుల్ ఉంటుంది. మిమ్మల్ని ఏ విధంగా ఇంప్రెస్ చేయాలి అనేది వాళ్ళ మైండ్లో టార్గెట్ పెట్టుకుంటారు. పరిజ్ఞానం ఫుల్గా వస్తారు వాళ్ళు, మీ ఊరు గురించి ఫుల్గా తెలుసుకొని వస్తారు, వచ్చి మిమ్మల్ని అందరినీ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఓటు వేయించుకుంటారు. అర్థమైందా? దట్ ఈస్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫుల్ తెలుసుకొని రావాలి, ఎక్కడికి పోతే అక్కడికి. మనం ఏదైనా ఊరు పోతానంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు నేను చార్ధామ్ పోయి వచ్చాను, పోయేటప్పుడు ఈరోజు ఎంత ఆల్టిట్యూడ్కి పోతున్నాం, ఏమేమి ఫుడ్ ఉండాలి, ఎలా పోవాలి, మనం నడిచిపోగలమా, లేదు గుర్రం మీద పోగలమా, లేదు డోలీల మీద పోవాలా, ఎట్లా పోవాలి, ఇవన్నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ముందే తెలుసుకొని పోతే యువర్ జర్నీ విల్ బి కంఫర్టబుల్ అండ్ ఫ్రూట్ఫుల్. అదర్వైజ్ యూ విల్ ఫేస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. చాలా మంది మేము పోయి వచ్చామండి చూడలేదండి అంటుంటారు, కేదార్నాథ్ పోలేకపోయినామండి, యమునోత్రి పోలేకపోయినామండి, ఇట్లా చెబుతుంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన నాలెడ్జ్, ఎప్పుడు పోవాలి, ఏ టైంలో పోవాలి, ఇవన్నీ తెలియకనే విషయ పరిజ్ఞానం ఉండాలి. వేరెవర్ యు గో యు మస్ట్ లెర్న్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా ఇన్ మైండ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫుల్గా తెలుసుకొని వెళ్ళండి, వెళ్తే నీకు సక్సెస్ గ్యారంటీగా ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిస్తే నువ్వు ఎక్కడైనా అనర్గళంగా మాట్లాడగలవు, ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగలవు, అట్లా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకోండి, మీరు నేర్చుకుంటే ఎన్ని గంటలైనా మాట్లాడగలుగుతారు. ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండటమే కాదు, ఇద్దరు నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు, ఒకడేమో కొద్దిగా నాలెడ్జ్ అయితే ఎక్కువ చెప్పగలుగుతాడు, ఒకడేమో ఎక్కువ నాలెడ్జ్ ఉంటే తక్కువ చెబుతాడు. మా దాంట్లో లెక్చరర్స్ నేను గమనిస్తుంటా, ఎంటెక్ చేసి ఉంటారు, కానీ వాళ్ళు చేస్తే ఒకడు కూడా క్లాసులో కూర్చోడు. మనం బీటెక్ ఏమై చేసిన వాళ్ళు మనం పోయి కూర్చుంటే క్లాసులో నిండా కూర్చుంటారు. ఏంది తేడా? దే ఆర్ అనేబుల్ టు కన్వే ద మెసేజ్ ప్రాపర్లీ. నువ్వు విషయ పరిజ్ఞానం ఉండగానే సరిపోదు, దాన్ని కన్వే చేయటం కూడా తెలుసుకోవాలి. వాళ్ళ నాడి పట్టుకొని దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి. అది సబ్జెక్ట్ నాలెడ్జ్ పూర్తిగా నేర్చుకోవాలి. ఉంటే అప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడగలవు, ఎక్కడైనా మాట్లాడగలవు, ఎప్పుడైనా మాట్లాడగలవు. నిద్ర లేపి స్పీచ్ ఇవ్వమంటే ఇచ్చేటట్టు ఉండాలి. అట్లా మా స్టూడెంట్స్ అందరినీ కూడా చాలా మందిని తయారు చేశాను. అట్లా చేసిన వాళ్ళలో చాలా మంది సక్సెస్ అయ్యారు, కొంతమంది లెక్చరర్స్ అయ్యారు, కొంతమంది మంచి ఇంజనీర్గా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సార్ మీరు మా అప్పుడు స్పీచ్లు అన్ని ఇప్పించబట్టి ఇప్పుడు సక్సెస్గా ఉన్నాం అనేవాడు. సెమినార్స్ పెట్టేవాళ్ళం, సబ్జెక్ట్ నేను చెప్పిన తర్వాత వాళ్ళ చేత 5 నిమిషాలకు బిట్లు ఇచ్చి చెప్పమనేవాళ్ళం. ఇట్లా రకరకాలుగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయొచ్చు. సబ్జెక్ట్ నాలెడ్జే కాదు, కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ యువర్ మైండ్, అన్లెస్ ఇట్ ఈస్ యూజ్డ్, ఇట్ ఈస్ ఆఫ్ వేస్ట్. ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా నేను అందరికి పంచుకోలేకపోతే నా అనంతరం ఎంత వేస్టే, దెబ్బల పడేసినట్టు, మనం తగలబెట్టినట్టు అవి కూడా పోతుంది. అందువల్ల యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యూ మస్ట్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ యువర్ నాలెడ్జ్ టు ఆల్ అదర్స్. నువ్వు ఎప్పుడైతే నీ నాలెడ్జ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటావో నీ నాలెడ్జ్ పెరుగుతుంది. నీ నాలెడ్జ్ నలుగురు చెప్పామనుకో నీ నాలెడ్జ్ పెరుగుతుంది, అందులో సందేహమే లేదు. ఎట్ట పెరుగుతుంది సార్ అని అడిగాడు ఒకటి. మన వాళ్ళకి చేస్తే వాళ్ళకి పెరుగుతుంది కానీ మనకెట్ట పెరుగుతుంది అంటే, నేను వాస్తు మీద ఒక సెమినార్ ఇస్తున్నా అని తెలుసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న లోపాలన్నీ పుస్తకాలతో సహా తీసుకొచ్చి నాకు చూపిస్తున్నారు. న్యూ బుక్స్ ఐ హ్యావ్ సీన్, మై నాలెడ్జ్ ఈస్ ఎన్హాన్స్డ్. న్యూ సిచ్యువేషన్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ మై నాలెడ్జ్. సో నాలెడ్జ్ విల్ బి ఇంప్రూవ్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ కన్వే యువర్ నాలెడ్జ్ will be improved 100%, that I can give guarantee. The 18th formula is sensual energy. అంత శక్తి ఉండాలి నీకు.
ఫిజికల్‌గా శక్తి ఉండేదేంది? శారీరకంగా ఉండాలి. అన్నీ ఉండాలి. బక్కోడిలాగా ఉన్నావనుకో అందరూ వచ్చి తన్నాలని చూస్తుంటారు నిన్ను. అటు కాకుండా అది ఉండాలి, ఇది కూడా ఉండాలి. సెన్సుయల్ ఎనర్జీ అంటే అంతఃశక్తి నీకు తెలియకుండా ఎనర్జీ ఇచ్చేటట్టు ఉండాలి. మనం ఈ శ్లోకాలు ఇవన్నీ చదివిస్తుంటారు మన పెద్దోళ్ళు. ఎందుకు చదివిస్తారు? వినాయకుడిని పూజ చేయమంటారు, అది చేయమంటారు, పుస్తకాలు పెడతారు. చల్లంగా నీ మైండ్ అటు డైవర్ట్ అయ్యి పాజిటివ్ సైడ్‌లోకొచ్చి ఈ సెన్సుయల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేసేదాని కోసం. ఒక్కో శ్లోకం నువ్వు చదవంగా నీకు ఎంతో ఆనందం వస్తుంది. ఒక శ్లోకం లెర్నర్ చదువుతున్నప్పుడు కర్ణ కఠోరంగా ఉంటది. నేను ఎంతమంది పిల్లల చేత కూడా చదివిస్తుంటా క్లాసుల్లో. అది నేను చదివి వినిపిస్తా. ఎంత తేడా ఉంది తెలుసుకుంటారు పిల్లలు. మనం కూడా ఇన్ని సార్లు చదివితే ఎంత ఉపయోగం ఉంది అనే సంగతి తెలియాలి పిల్లలకి. స్మరణ చేస్తూ ఉండాలి. చదువుతానే ఉండాలి రోజు. కళ్ళు మూసుకొని లైట్ లేకపోయినా కళ్ళు మూసుకొని పాట మొత్తం చదవగలిగేటట్టు ఉండాలి. అప్పుడు వాళ్ళకి అంతఃశక్తి పెరుగుతుంటది. తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటొస్తుంది. ఇవన్నీ కూడా పెరగాలంటే ఏంది? కొంత పాజిటివ్ డివోషనల్ సైడ్ ఆధ్యాత్మిక తట్టుకి మార్గం మరలించాలి వాళ్ళని. మన పుట్టడమే దేనికి? పుట్టిందే చతుర్విధ పురుషార్థ సాధన. చతుర్విధ పురుషార్థాలు అంటే ఏంది? ధర్మం, అర్థం, కామం, మోక్షం. అది. ఈ మోక్షం వచ్చే సాధనకి ఈ సెన్సుయల్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. మోక్ష సాధన అంటే ఏంది? మరుజన్మ లేకుండా ఉండేది. భర్త రీభర్త సైకిల్ నుంచి పక్కకి తప్పించటం నీకు. అది మోక్షం అంటే. మోక్షం రావాలంటే ఏం చేయాలి? ఈ సెన్సుయల్ ఎనర్జీ నీకు ఉండాలి. ఉంటే నీకు మోక్ష సాధన వస్తుంది. అందువల్ల హైయెస్ట్ స్పిరిచువల్ లెవెల్ అనమాట. అక్కడికి వెళ్ళాలి. అప్పుడు దాకా బర్త్ రీబర్త్ వస్తానే ఉంటాయి. ఈసారి ఏమొస్తుంది అనేది ఇప్పుడు నువ్వు చేసుకునే కర్మలను బట్టి ఉంటుంది. ఇంతకుముందు కర్మలో నువ్వేం చేసావు అనే దాన్ని బట్టి ఇప్పుడు నీకే జన్మ వచ్చింది అనేది ఉంటుంది. కుంటోడివా, గుడ్డోడివా, మంచోడివా, ధనికుల కుటుంబంలో పుట్టావా, పేద కుటుంబంలో పుట్టావా, ఆ అవయవ లోపంతో పుట్టావా, దేంతో పుట్టావా అనేది నీకు పూర్వజన్మలో నువ్వు చేసిన పాపాలను బట్టి పుణ్యాలను బట్టి నీకు ఇప్పుడు ఈ జన్మ వస్తుంది. ఇప్పుడు జన్మది నెక్స్ట్ జన్మకు వస్తుంది. కొన్ని ఇప్పుడు కూడా మీకు కనబడతాయి, బహిర్గతం అవుతున్నాయి. మనం ఇది తప్పు చేసాం కాబట్టి నాకు ఇది జరిగింది అని తెలుసుకోగలుగుతావు, రియలైజ్ అవ్వగలుగుతావు, అంతఃశక్తి పెంచుకోగలుగుతావు. ఇవి కూడా ఉండాలి. ఇది ఒక పాయింట్ అనమాట. నీకు జీనియస్ లాగా రావాలంటే. ఇక 19వ సూత్రం ట్రూత్, సత్యము. నువ్వు ఎక్కడ కూడా ట్రూత్ చెబుతున్నావు అనుకో, ప్రజెంట్ నిన్ను కర్కోటకుడిలాగా చూడొచ్చు, తర్వాత నిన్ను దేవుళ్ళలాగా కొలుస్తారు. ఇది ట్రూత్ అంటే. సత్యం ఎప్పుడు కూడా చెబుతుండాలి వాడు. రేపు మీ భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్తుండాలి మనం. చేస్తే వాడు ఏ రోజైనా గౌరవిస్తాడు మనం. ఈ రోజు తిట్టుకుంటాడు మనల్ని. ఈ రోజు ఇప్పుడు అటెండెన్స్ వేస్తున్నారనుకో, ఒక టీచర్ అటెండెన్స్ వేసి పోండి ఆడుకోండి అంటే వాడు హ్యాపీ, మంచి టీచర్ అనమాట వాడు. నాలాంటి వాడు క్లాస్ చెబుతాను రా, అటెండెన్స్ చేయను, అయిపోయిన తర్వాత వేస్తానన్నా అంటే మనం చెడ్డ టీచర్. ఎందుకని? వాడి దృష్టిలో టెంపరరీ ఆనందం చూడాలని చూస్తారు. మనం అలా చూడం. వాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనేది చూసామనుకో, అప్పుడు నీకు సత్యం తెలుసుకున్నాడంటే వాడు నిరంతరం కృషి చేస్తాడు. ఈ సత్యాన్ని తర్వాత ఏం జరగబోతుందనేది తెలుసుకోవాలి నువ్వు. మన లైఫ్ ఏమైపోతుంది ఆఫ్టర్ 120 ఇయర్స్? పూర్ణాయుష్ అంటే ఎంత? 120 ఇయర్స్. 120 ఇయర్స్ తర్వాత మన లైఫ్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. పోతే ఏమన్నా తీసుకుపోగలమా? ఏం తీసుకుపోలేం. లేదు మనం ఎమ్మడి తీసుకుపోగలిగినవి ఏమున్నాయి? ఎలా తీసుకెళ్ళాలి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అది విజన్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఏం కావాలని నీకు విజన్ ఉండాలి. భవిష్యత్ దర్శనం. నేను ఇది కావాలంటే అయ్యావా లేదా? నువ్వే దర్శనం చేసుకొని చూసుకోవచ్చు ముందే. ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉంటుంది? ఒక సినిమాలో కూడా చూపించుంటారు. ఎంత కర్ణ కఠోరంగా ఉంటుందో భవిష్యత్ దర్శనం కాదు చూసినట్టయితే. అర్థమైందా? కొంతమంది ప్రిడిక్షన్ చెబుతున్నారు, ఆ వీడియోలు పెడుతున్నారు. కలియుగాంతం ఇదే ఆరంభం అంటుంటారు. ఇవన్నీ కలియుగాంతం ఏం కాదు. అది 100% తప్పు. కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అయింది, కలియుగం రన్ అవుతుంది. అంతేగాని నీకు ఇవి ఎప్పుడు కూడా అంతం కాదు. కాకపోతే ఏ ఏరియాలో ఇబ్బందులు ఉంటాయో, ఇబ్బంది క్రియేట్ చేస్తుంటారో నేచర్‌ని, ఆ ఏరియాని కొంచెం కొంచెం నరుక్కుంటూ వస్తుంది. అది. ఈ న్యాచురల్ కలామిటీస్ అన్నీ దేనికొస్తాయి?
ఏ ఏరియా ఇబ్బంది పెడితే మీరు ఆ ఏరియాలో న్యాచురల్ కలామిటీస్ వస్తాయి. అది. వరద రావచ్చు, సునామీ రావచ్చు, భూకంపం రావచ్చు. ఏదైనా మనం చేసిన తప్పు వల్లే వస్తాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఒక డ్యామ్ కట్టి రావచ్చు. లేదు ఒక చెట్లన్నీ పడిపోవచ్చు. కింద అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసి రావచ్చు. వాటెవర్ ఇట్ మే బి. నువ్వు ఏం తప్పు చేసావో నువ్వు అదే వస్తది నీకు. కర్మ విడిచిపెట్టదు. భవిష్యత్ దర్శనంలో నువ్వు ఇక్కడే చూసుకోగలగాలి. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కట్టిస్తున్నా. నాకొక విజన్ ఉండాలి. ఈ కట్టే బిల్డింగ్ ఇలా ఉంటుంది. ఇంతమంది వస్తారు ఇక్కడికి. దీంట్లో ఉండేవాళ్ళు హై క్లాస్ వాళ్ళు ఉంటారా? లో క్లాస్ వాళ్ళు ఉంటారా? ఎవరిని నేను టార్గెట్‌లో పెట్టుకొని కడుతున్నాను ఇల్లు. కడితే దానికి తగ్గట్టు నీకు భవిష్యత్ దర్శనం ఉండాలి. ఇక్కడ వచ్చేవాళ్ళు వస్తారా? రారా? ఎవడు రాని ప్లేస్‌లో నువ్వు పోయి పెద్ద బిల్డింగ్ మంచి లగ్జూరియస్ కట్టినా ఎవడిది ఉపయోగం ఏంది? వేస్ట్ ఆఫ్ మనీ కింద లెక్క. అందువల్ల నీకు భవిష్యత్ దర్శనం ఉండాలి. చూడగలగాలి. భవిష్యత్తును తెలుసుకోవాలి. ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయగలగాలి. నోస్ట్రాడమస్ అని, లేకపోతే బ్రహ్మంగారని, ఇట్లా ఇంకో వంగా బాబా అని, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేసిన వాళ్ళు. ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు? హైయెస్ట్ స్పిరిచువల్ లెవెల్‌కెళ్ళి ఉంటారు. ఎళ్లి వాళ్ళకి ఫిఫ్త్ సెన్స్ ద్వారా వచ్చిన మెసేజెస్ అన్నీ వాళ్ళు డీకోడ్ చేసి రాస్తారు కింద. రాస్తే అప్పుడు నువ్వు తీసుకొని ఇప్పుడు ఓహో! ఇది రాసాడు ఇదయింది, ఇది రాసాడు ఇదయింది అనుకో. ప్రిడిక్ట్ చేయగలగాలి. ప్రిడిక్ట్ చేసేవి చాలా ఉన్నాయి. దేర్ ఆర్ హంప్టీ నంబర్ ఆఫ్ వేస్ టు ప్రిడిక్ట్. నీ లైఫ్‌లో ఎన్నేళ్ళు ఉంటావనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. నువ్వేమేమి ఇబ్బందులు పడతావనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో చేయొచ్చు. నీకు ఏ విధమైన సంతానం వస్తదని ప్రిడిక్ట్ చేయొచ్చు. అన్నీ ఉన్నాయి ప్రిడిక్షన్‌కి. దేర్ ఆర్ హంప్టీ నంబర్ ఆఫ్ వేస్. న్యూమరాలజీ గురించి చెప్పొచ్చు. పామిస్ట్రీ చూసి చెప్పొచ్చు. జ్యోతిష్ శాస్త్రం చూసి చెప్పొచ్చు. వాస్తు చూసి చెప్పొచ్చు. దేర్ ఆర్ హంప్టీ నంబర్ ఆఫ్ వేస్ ఆర్ దేర్ టు వ్యూ ది ఫ్యూచర్. ఇది జరిగి ఉంటుంది అని చెబితే జరిగిందంటే అది సక్సెస్ అన్నమాట. వాడు చెప్పిన దానికి నాలెడ్జ్ ఉంది అని తెలుసుకోవాలి. జరగబోతుంది అని చెబుతాడు. చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా మార్చుకోవాలి. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ సిస్టమ్ త్రూ సమ్ పర్సన్స్ మీకు తెలుస్తుంటాయి. భవిష్యత్ దర్శనం నీ ఫ్యూచర్‌ని నువ్వే ప్రిడిక్ట్ చేయగలగాలి. విజన్ ఉండాలి నీకు. నీకు ఏం విజన్ లేకుండా, ఒక టార్గెట్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఏం లేకుండా నువ్వు ఒక చిల్లి ఏది జిగ్‌జాగ్‌గా పోతున్నట్టయితే ఏది సాధించలేవు. ఒక ప్లాన్‌గా, ఒక ప్రణాళికగా, ఒక రూట్‌లో, ఒక కరెక్ట్ ప్రొసీజర్‌లో ఎళ్తున్నట్టయితే నువ్వు కరెక్ట్‌గా నీ డిజైర్‌ని నువ్వు రీచ్ కాగలవు. భవిష్యత్ దర్శనం నువ్వు అక్కడ ఆ రోజు ఆ సీట్‌లో పలానా సీట్‌లో నేను కూర్చుంటాను అనుకుంటే కూర్చుంటావు. చిన్న పిల్లవాడు ఏమనుకుంటాడు? సైకిల్ నడిపేవాడు బండి నడిపితే బాగుండనుకుంటాడు. బండి నడుపుతాడా వాడు? బండి ఇస్తారా మీరు? ఇయ్యరు. ఏం చేస్తాడు వాడు? బండి మీద కూర్చొని ఫోటో తీసుకుంటాడు. ఆ ఫోటోని చూసుకుంటూ ఉంటాడు. పెద్దయినాక నేను బండి కొనుక్కోవాలనుకుంటాడు. ఒక డిజైర్ ఏర్పరుచుకుంటాడు వాడు. నా ఫోటోలున్నాయి. స్కూటర్ మీదున్నాయి. ఎప్పుడు ఎక్కడైనా ఎగ్జిబిషన్‌లో ఫోటో పెడితే, ఆ ఫోటో తీసుకొని చూసుకుంటాం. చూసుకొని మళ్ళా అదే టైప్ బండి కొనుక్కున్నాం. డిజైర్ అంటే మన విజన్ ఉండాలి నీకు. భవిష్యత్ దర్శనం ఉండాలి. దాన్ని సాధించుకునేదానికి ప్రయత్నం ఉండాలి. అది. ఇప్పుడు అందరు విద్యార్థులు గాని, ఎవరైనా గాని ఈ వీడియోని చూసి మీకు కావాల్సిన పిల్లలకి అందరికి పంపించండి. వాళ్ళు ఫ్యూచర్‌ని ఏ విధంగా విజన్‌తో ఉంటారో, భారతదేశాన్ని బాగా స్టెబిలైజ్ చేస్తారో, అట్లాంటి వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో, ఇలాంటి వీడియో వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తదనే ఉద్దేశంతో, ఇదొక దృక్పథంగా నేను తీసుకొని, వాళ్ళకి జీనియస్‌లుగా తయారు కావాలని ఆంధ్ర నుంచి గాని, ఎక్కువ ఆంధ్ర నుంచి మిగతా వాళ్ళంతా కూడా దేశం మొత్తం నుంచి కూడా మంచి జీనియస్‌లు బయటికి రావాలని, వాళ్ళు చేయగలిగిన పనులని మీరు ఐడెంటిఫై చేయాలని తల్లిదండ్రుల్ని, టీచర్‌లని, ఏ స్టూడెంట్ దేని మీద ఉన్నాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. టూర్ అంటే వాడసలు క్లాస్‌కి రానోడు కూడా రెడీగా ఉంటాడు. ఫస్ట్ వస్తాడు వాడు. అదే నువ్వు ఏదైనా గేమ్స్ అన్నావనుకో, ఎక్కడెక్కడోళ్ళు అందరూ వచ్చేస్తారు. క్లాస్‌లో 80% వచ్చేవాళ్ళు ఇప్పుడు 100% వచ్చుంటారు ఆ రోజు. అంటే వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. అట్లాంటి వాళ్ళని టాలెంట్‌ని గుర్తించావంటే, వాళ్ళు ఆ ఫీల్డ్‌లో ఎంజాయ్ చేస్తారు. ఈ ఫీల్డ్‌లో ముందు మినిమమ్ వచ్చేటట్టు చూపించాలి వాడికి. కొన్ని క్వెషన్స్ ఇయటం, రాయించటం చేసి, మినిమమ్ పాస్ అయ్యేదానికి, కంప్లీట్ అయ్యేదానికి చేసుకొని, తర్వాత వాడి ఫీల్డ్‌లో వాడు రాణించేటట్టు, వాడి డిజైర్ వాడు తీర్చుకునేటట్టు మనం గైడ్ చేయాలి యాస్ ఎ టీచర్. గురువు అంటే ఏంది? దారి చూపించేవాడు.
తల్లి తండ్రి అంటే ఏంది? వాళ్ళకి మార్గం పేమెంట్ వేసేవాళ్ళు దాని మీద పోరా నాయన అని చెబుతారు. అందువల్ల తల్లిదండ్రులకు కూడా వాడు పిల్లవాడి భవిష్యత్ దర్శనం ఏముంది అని తెలుసుకోవాలి. వాడి విజన్ ఏముందనేది తెలుసుకోవాలి. వాడి డిజైర్ ఏంటి తెలుసుకోవాలి. ఇఫ్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ డిజైర్స్ హీ విల్ బి ది నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. కంట్రీని మొత్తం ఏలగలుగుతాడు వాడు ఒక్కడే. దానికి అదేం లేదు. దానికి చదివే ఉండాలని ఏం లేదు. మనం ఒక డిప్లొమా చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినోళ్ళు ఉన్నారు. ఒక టీ అంగట్లో పనిచేసే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఎట్లయినాడు? విజన్ మొత్తం సాధించాలి. నేను ఇట్లాంటి ఏమి ఇబ్బంది పడకూడదు. ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇట్లాంటివన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని, ఒక విజన్, ఒక ప్లానింగ్ యేసుకొని, అన్నీ సక్సెస్ అయ్యే రూట్‌కి పాత్‌లు యేసుకుంటారు. అది. ఎవరు ఏదైనా కావచ్చు. డిప్లొమా చదివితేనే పీఎం కావాలి, సీఎం కావాలని ఏం లేదు. ఏం చదవకుండా కూడా కావచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళంతా కూడా కావచ్చు. అదేం ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఏదైనా కావచ్చు. వాళ్ళ డిజైర్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. అది కావాల్సింది. నేను ఈ వీడియో పెట్టింది ఏంది? అందరూ జీనియస్ లాగా తయారై, తప్పుడు మార్గాల్లో జీనియస్ కాకుండా, కరెక్ట్ మార్గంలో జీనియస్ అయ్యి, భారతదేశానికి మీరందరూ ఉపయోగపడాలని, మంచి పౌరులుగా గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా లాగా తయారు కావాలని, మీరు ఇంకా గుడ్ సిటిజన్స్‌ని తయారు చేస్తారని, ఫ్యూచర్‌లో భారతదేశానికి మంచి పేరు తెస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. అందువల్ల అందరూ కూడా మీ స్టూడెంట్స్ ఉండే వాళ్ళకి, పిల్లలకి అందరికీ ఈ వీడియో చూపించండి. వాళ్ళని ఒక పాజిటివ్ లైన్‌లోకి తీసుకురండి. అన్నీ కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యేటట్టు చూడండి. చేసి మీరు సక్సెస్ రూపంలో వాళ్ళందరికీ ఒక మార్గదర్శకం కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూ like it. If you like, you share it and subscribe it and నలుగురికి పంచండి. నీడీ పీపుల్, యూ సెండ్ ఇట్ టు ది నీడీ పీపుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను మీ ఏల్సూర్ రామ్మోహన్ రావు. మీ